హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మను సిస్టర్స్. మీరంతా ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. రీసెంట్గా నేను నా వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది మేము బాసర్ వచ్చామని. మేమైతే ఇప్పుడు థర్డ్ టైం బాసర్ రావడం జరిగిందండి. మేము ఎప్పుడు బాసర్ వచ్చినా కూడా ఇక్కడ గాయత్రి ఉడుపి హోటల్లోనే టిఫిన్ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటాయి టిఫిన్స్ కూడా. మన ఆంధ్ర వాళ్ళైతే ఆలోచించకుండా తినేసేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ వేడివేడిగా బోండాలు వేస్తున్నారు మా కోసమే. చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగానే టిఫిన్స్ అయితే, టిఫిన్ సెక్షన్. ఇంకా మేమైతే టిఫిన్ ముగించేసుకొని మేము ఇక్కడ బాసర్లో ఉన్న గోదావరి నది దగ్గరకు వెళ్ళడం జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఇప్పుడు మేము బోటింగ్కి రెడీ అయిపోతున్నాము. చూడండి, పక్కనే గోదావరి మాత కూడా కొలువై ఉన్నారు. ఇంకా బోట్ ఎక్కేసాము. మాతో పాటు ఒక 10 మెంబర్స్ ఉంటారనుకుంటా. ఇంకా మా డాడీ అడుగుతున్నారు, ఆ లైఫ్ జాకెట్స్ అలా ఎందుకు పెట్టారు, ఇవ్వచ్చు కదా అందరం వేసుకుంటామని. సో ఇస్తాననేసి ఆయన తీస్తున్నారు. ఇంకా లైఫ్ జాకెట్స్ వేసేసుకుంటున్నారు మా వాళ్ళందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ వన్ థింగ్ అబౌట్ గోదావరి నది. ఈ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబక్లో పుట్టడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిన గోదావరి నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రవహిస్తుంది. ప్రస్తుతం అయితే మనం నిర్మల్ జిల్లాలోని బాసరలో ప్రవహిస్తున్న నది దగ్గర ఉన్నామండి. చూడండి, ఇంకా మా సాయిమాను అయితే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశారండి. ఎందుకు అంటే మేము ఇంతకు ముందు వెళ్ళాం 2 times, కాకపోతే వాళ్ళప్పుడు చాలా చిన్నపిల్లలు, ఇప్పుడైతే కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంక ఇప్పుడు మేమైతే బాసర్ నుంచి రిటర్న్ అయిపోయాము. వచ్చేదారిలోనే ఈ కొలువై ఉన్న ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మరి ఎక్కడో లేదండి, తెలంగాణలోనే నగ్సానిపల్లిలో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారిని గురించి యాక్చువల్గా అయితే మాకు ఇంతకుముందు ఎప్పుడూ తెలీదు. కానీ రీసెంట్గా వచ్చిన హెవీ రెయిన్స్ కారణంగా ఈ టెంపుల్ని క్లోజ్ చేయడం జరిగిందని న్యూస్లో విన్నాము. సో ఈ టెంపుల్ దగ్గర దాకా వెళ్తున్నాం కదా, చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను చాలా ఎగ్జైట్మెంట్గా. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసే ఉంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలియదు. సో దూరం నుంచి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. కానీ ఇక్కడైతే వాటర్ ఏడుపాయలుగా ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ చాలా చాలా అందంగా ఉంది చూడడానికి. ఇంకో విషయం ఏంటంటే, ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన దుర్గమ్మగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది అని విన్నాము. సో మీరెవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే ఈ అమ్మవారిని తప్పక విజిట్ చేయండి.